రైతు రుణమాఫీ అమలు ప్రారంభించినప్పటి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలైన సక్సెస్ కొట్టేసినట్లే. అయితే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇంకా వంకలు వెతుకుతూనే ఉన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని రేవంత్ రెడ్డి అంటూ ఉంటే కేటీఆర్ మాత్రం ఊరించి ఉసురు తీశారని మండిపడుతున్నారు. మెజారిటీ రైతులకు నిరాశ మిగిల్చారని శాపనార్థాలు పెడుతున్నారు. రైతు బంధుపై బీఆర్ఎస్ ఆక్రందనలు ఏంటి ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలోపు రైతు రుణాలను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6.098 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకుల్లో నగదు జమ చేసిందని, కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనమని మరోసారి రుజువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. గతంలో రుణమాఫీ చేస్తామని 5 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదు. రైతు డిక్లరేషన్లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నాం, నెలాఖరు నాటికి 1.5 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తాం, పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ, కుటుంబాన్ని నిర్ధారించేందుకు రేషన్ కార్డు ప్రామాణికం, రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు, అందుకే పాస్బుక్ల ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. 3 దశల్లో రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2వ విడత రుణాల మాఫీకి 8,000 కోట్లు అవసరమని అంచనా. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను ఆగస్టు 15 లోపు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3వ విడత రుణమాఫీకి 15,000 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నాయకులు సవాళ్లపై సవాళ్లు విసిరారు. రైతు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఇప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి రుణమాఫీలో లొసుగులు వెతికే పనిలో పడ్డారు. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అంటూ ఎద్దేవా చేశారు. ఊరించి 7 నెలలు ఏమార్చారని మండిపడ్డారు. మీ రుణమాఫీ పనితీరును చూస్తే తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటేనని అన్నారు. చారానా కోడికి బారానా మసాలాలా ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయన్నారు కేటీఆర్. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు రుణమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని పేర్కొన్నారు కేటీఆర్. అన్ని విధాల అర్హత ఉన్నా కూడా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరన్నారు. రైతుల గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరని కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ కాక ఆందోళనలో ఉంటే మీరు మాత్రం సంబరాలు చేసుకుంటారా, ఎందుకీ సంబరాలు అని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంబరాలు ఎందుకు? 40 లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుక, 30 లక్షల మందిని మోసం చేసినందుక ఎందుకీ సంబరాలని కేటీఆర్ రేవంత్పై చిందులు వేశారు. 2 సీజన్లు అయిపోయాయి, రైతు భరోసా ఇంకా మొదలు పెట్టలేదన్నారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా జూలై వచ్చినా రైతుల ఖాతాలో జమ చేయలేదు. కౌలు రైతులకు ఇస్తామన్న 15,000 రూపాయలు ఇవ్వనేలేదు. రైతు కూలీలకు 12,000 రూపాయల హామీ ఇంకా అమలు చేయనేలేదని మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు.
మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. రైతుల నుంచి కూడా పెద్దగా అసంతృప్తి కనిపించలేదు. అయితే రైతు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న బీఆర్ఎస్ నాయకులు మాత్రం ముఖం చాటేస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి వంకలు వెతికే పనిలో పడ్డారు. కేటీఆర్ ట్వీట్ చూస్తే బీఆర్ఎస్ నాయకుల ఆక్రోశం ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.